ఏజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే బోన్స్ వీక్ అవుతాయి, ఓకే. ఆ మజిల్స్ వీక్ అవుతాయి. అది జనరల్ సహజంగా జరుగుతుంటుంది. కానీ ఒక దశ నుంచి ఒక 20, 30, 40 సంవత్సరాల దగ్గర నుంచి ఏదైనా సరే ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి వృద్ధుడికి 70, 80 సంవత్సరాల్లో కూడా యాక్టివ్గా ఉంటాడు. ఏ ఎక్సర్సైజ్ చేయకుండా కాస్త నిస్త్రాణంగా తిన్నది ఉన్నది వినియోగించుకుంటూ వాడుకుంటూ సంపాదించింది గడిపేవాళ్ళు నెమ్మదిగా వంగిపోతూ ఉంటారు. ఓకే. కాబట్టి బోన్స్ యొక్క డెన్సిటీ బాగుండాలి అంటే పెద్దవాళ్ళు కూడా ఓకే. వాళ్ళ ఇళ్లలో ఉండేవండి, అపార్ట్మెంట్లో ఉండేవండి, లేకపోతే వృద్ధాశ్రమంలో ఉండేవండి, ఎండలో వాకింగ్ అనేది 40 నిమిషాలు నడవాలమ్మాయి. 20 నిమిషాలు నడిచి రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే. జాయింట్స్ లెగమెంట్స్ చాలా ఇంపార్టెంట్. వాటిని బాగా కాపాడుకోవడం కోసం పౌష్టికాహారం కూడా అవసరం. ఆయనకి ఏదైనా అవసరం ఈ కోడిగుడ్డు అడిగితే నీకు 70 సంవత్సరాలు వచ్చింది, నీ కోడిగుడ్డు అవసరమా, నీకు రుచులు కావాల్సి వచ్చినాయా అంటారు మీరు. ఓకే. కానీ రుచులు కావటం కాదండి కావాల్సింది. ఒక వయసు దాటిన తర్వాత ఆ వృద్ధుడు కూడా పసిపిల్లవాడి మనస్తత్వం కింద వస్తుంది. తినాలని కోరికలు అనిపించే కొన్ని ఉంటాయి. ఐస్ క్రీమ్ తింటాడు, అవసరం లేనిది తింటాడు, అది వేరే సంగతి. కానీ తినదగినవి కూడా కొన్ని ఉంటాయి. న్యూట్రిషియస్ ఫుడ్ కనుక చాలకపోతే మజిల్ వీక్ అవుతుంది, బోన్స్ వీక్ అవుతుంది, అదే అవుతుంది. కాబట్టి న్యూట్రిషియస్ ఫుడ్ అవసరం. రెండోది ఏంటంటే శ్వాస బాగా తీసుకున్న తర్వాత ఒక్కసారి 5 సెకండ్లు ఆపి నెమ్మదిగా శ్వాస విడిచిపెట్టడం చేయటం ద్వారా ఉద్దీపనా శక్తి అంటే రిటెన్షన్ ఆఫ్ ఎయిర్ కెపాసిటీ అనేది వృద్ధుల్లో కూడా పెరుగుతుంది. అది ప్రాణశక్తిని కూడా ఇనుమడింపజేస్తుంది. లాంగివిటీ ఆఫ్ లైఫ్ కూడా ఉపయోగం. బతకాలని కాదు, బతికినన్నాళ్ళు ఆరోగ్యంగాను ఫిట్నెస్గా ఉండాలని అర్థం.